హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ ఢిల్లీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 1751. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ క్యాన్ బి అటెండెడ్ 2. సో దీని ఫస్ట్ వర్షన్ ఆల్రెడీ నిన్ననే వచ్చింది. కాకపోతే ఫస్ట్ వర్షన్కి దీనికి అసలు పెద్దగా ఏం సింక్ లేదు. దాన్ని ఎందుకు ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్ అన్నారో నాకు కూడా తెలీదు. ఓకే, సో ఇది వచ్చేసి హార్డ్ ప్రాబ్లం. మనం చూద్దాం అసలు ఈ ప్రాబ్లం ఏమంటుందో. You are given an array of events where events start date, end date and ఒక వాల్యూ ఇచ్చింది సరే. ఓకే, ఈచ్ ఈవెంట్కి స్టార్ట్ డేట్ ఇచ్చిండు, ఎండ్ డేట్ ఇచ్చిండు అండ్ వాల్యూ ఇచ్చిండు. ఈవెంట్ ఐ స్టార్ట్స్ ఎట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఎండ్ డేట్. ఓకే, ఇఫ్ యూ అటెండ్ ది ఈవెంట్ యూ రిసీవ్ ద వాల్యూ. ఓకే, ఆ ఈవెంట్ అటెండ్ చేస్తే మనకి అంత వాల్యూ వస్తుందని చెప్పిండు. ఓకే, యూ ఆర్ ఆల్సో గివెన్ అన్ ఇంటీజర్ కే వేర్ రిప్రజెంట్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ యూ కెన్ అటెండ్. మనం ఓన్లీ కే ఒక లిమిట్ పెట్టిండు, మనం ఓన్లీ ఇన్ని ఈవెంట్స్ అటెండ్ చేయగలుగుతాం. ఓకే, you can only attend one event at a time. Okay, you can choose to attend an event and you must attend the entire event, and end day is inclusive. You cannot attend two events where one of them starts and the other ends on the same day. Maximum sum of values that you can receive by attending events. Okay, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నిన్నటి ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి, నిన్న మనం ఎంత పెద్ద ఈవెంట్ ఉన్నా ఒక్క రోజులో కవర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ 3 డేస్ ఈవెంట్ ఉంటే 3 డేస్ డెఫినెట్గా లైక్ లాక్ అయిపోయి ఉండాలి మనం. ఆ 3 డేస్లో మనం ఏ ఈవెంట్ని కవర్ చేయలేం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈవెంట్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ 1లో ఈవెంట్ 0 1 నుంచి 2 ఫస్ట్ డే నుంచి సెకండ్ డే వరకు ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈవెంట్ 1 వచ్చేసి థర్డ్ డే నుంచి ఫోర్త్ డే వరకు ఉంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ 0 అయిపోయిన తర్వాత ఈవెంట్ 1 చేయొచ్చు. బట్ మనం ఈవెంట్ 0 అయిపోయిన తర్వాత ఈవెంట్ 2 చేయలేం, ఎందుకంటే అవి రెండు ఒకటే రోజులో ఎండ్ అయినాయి, స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఒకటే రోజు ఎండ్ అయినాయి అండ్ ఇంకో ఈవెంట్ ఏదైనా అదే రోజు స్టార్ట్ అయిందనుకో, మనం ఆ ఈవెంట్ని లైక్ పర్ఫామ్ చేయలేం. ఓకే, సో అది డెఫినెట్గా 2 రోజు ఎండ్ అయితే వేరేది 3 ఆర్ గ్రేటర్ దాన్ 3లో స్టార్ట్ అయినప్పుడే మనం ఆ ఈవెంట్ని అటెండ్ చేయగలుగుతాం. ఓకే, సో అండ్ అట్లా ఈవెంట్స్ అటెండ్ చేస్తే మనకు వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, అట్లా మ్యాక్సిమం వాల్యూ ఏది వస్తుందో మనం రిటర్న్ చేయాలి ఆ మ్యాక్సిమం వాల్యూని. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ వాడు క్లియర్గా డయాగ్రామ్ తోటి ఇచ్చిండు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ 4 ఈవెంట్ 0 అటెండ్ చేయొచ్చు, ఈవెంట్ 1 అటెండ్ చేయొచ్చు. ఆ రెండింటి వాల్యూ సమ్ 7 వచ్చింది. అండ్ ఇక్కడ సేమ్ అట్లనే ఉన్నాయి ఈవెంట్ టైమింగ్స్, బట్ ఈ ఈవెంట్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఈవెంట్ 2 అటెండ్ చేసింది. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం 10 వచ్చేసింది అండ్ ఇక్కడ 9. ఓకే, సింపుల్ టు అండర్స్టాండ్ ఎగ్జాంపుల్స్ వాడు క్లియర్గా డయాగ్రామ్లో కూడా ఇచ్చిండు. అండ్ కన్స్టెంట్స్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్కి. ఓకే, సో కన్స్టెంట్స్ ఏమంటున్నాయో చూద్దాం. ఫ్రమ్ 1 to k. ఓకే, k ఈజ్ బిట్వీన్ 1 to ఈవెంట్స్ డాట్ లెంత్. ఓకే, ఈవెంట్స్ డాట్ లెంత్ అంటే మన అరే సైజ్ n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, అండ్ k ఇంటూ అరే సైజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10^6. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఈసారి 10^9 వరకు వెళ్తుంది. ఓకే, మనం నిన్న ఏం చేసినాం, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వాల్యూ 10^5 ఆర్ 10^6 వరకు వెళ్తుంది అనుకుంటా. సో దానికోసం మనం ఈచ్ డేకి వెళ్ళి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో దాంట్లో నుంచి బెస్ట్ ఈవెంట్ని పిక్ చేసుకున్నాం. ఓకే, అక్కడ ఎందుకు అది వర్కౌట్ అయిందంటే 10^6 వరకే ఉన్నాయి వాల్యూస్, బట్ ఈరోజు 10^9 వరకు ఉన్నాయి. ఓకే, సో ఈరోజు అట్లాంటి ఐడియాస్ ఏం వర్కౌట్ కావు అండ్ వాల్యూ వచ్చేసి 10^6 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇది కన్స్ట్రైంట్స్. ఓకే, ఈ ప్రాబ్లం ఒక ఎగ్జాంపుల్ తోటి ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, సో లెట్సే డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇది డే 1, డే 2, డే 3, డే 4, 5, 6. ఓకే, 6 డేస్ ఉన్నాయి అనుకుందాం మ్యాక్సిమం. లెట్సే మన ఈవెంట్ ఒకటి ఇక్కడ ఉంది అండ్ ఒక ఈవెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇంకో ఈవెంట్ ఇక్కడ పెడదాం. ఓకే, సో దీనిది ఇక్కడ వాల్యూ 5 అనుకుందాం, వాల్యూ
7 అనుకుందాం, వాల్యూ 1, వాల్యూ 8 అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏవి కన్సిడర్ చేస్తే మనకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది ఇక్కడ ఈ కేసులో ఇది 5. ఓకే. మనం ఈ ఈవెంట్ ఇంకా ఓకే ఈ ఈవెంట్ అయ్యో ఓకే ఈ ఈవెంట్ తీసుకోవచ్చు, బట్ ఇది తీసుకున్నాం అనుకో మనం ఈ ఈవెంట్ కన్సిడర్ చేయలేము, ఎందుకంటే ఇవి రెండు ఒకటే డే రోజు ఎండ్ అయినాయి అండ్ ఇంకో ఈవెంట్ ఒకటే డే రోజు స్టార్ట్ అయింది. ఓకే, అది వాడు స్పెషల్గా మెన్షన్ చేసిండు, అది తీసుకోవద్దు మనం. ఓకే, కాబట్టి ఈ ఈవెంట్ కన్సిడర్ చేస్తే నెక్స్ట్ థర్డ్ డే నుంచే మనం ఈవెంట్స్ తీసుకోగలుగుతాం. ఓకే, సో థర్డ్ డే నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ ఉంది, పెద్ద వాల్యూ. ఓకే, సో ఇది తీసుకోవచ్చు. సో మన మ్యాక్సిమం వాల్యూ ఈ కేసులో 5 + 8 13. ఓకే, ఇంత వాల్యూ వస్తుంది ఈ ఈవెంట్స్కి. అండ్ ఒకవేళ ఏదన్నా రోజు ఖాళీ ఉందనుకోండి, లెట్స్ సే ఓకే ఈవెంట్స్ ఇట్లున్నాయి అనుకోండి, అండ్ ఆ ఖాళీ స్పేస్ని మనం ఏం చేయలేం, ఆ ఖాళీ స్పేస్ అట్లనే ఉంటుంది. నిన్న మనం ప్రీవియస్ ఈవెంట్స్ని అటెండ్ చేయడానికి ట్రై చేసినాం. ఓకే ఓకే సో ఈ ఈ రేంజ్లో ఏం ఈవెంట్ లేకపోతే మనం ఏం చేయలేం. ఓకే, సో అది కూడా లైక్ సింపుల్ పాయింటే, బట్ చెప్తున్నా. ఓకే, సో అది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ అసలు ఈ ప్రాబ్లంలో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, మనకు మల్టిపుల్ ఈవెంట్స్ ఇచ్చిండు. ఓకే, చాలా ఈవెంట్స్ వచ్చినాయి మనకు. ఈ చాలా ఈవెంట్స్ మనం చాలా విధాలుగా తీసుకోవచ్చు. ఓకే, మనం ఒకటి కన్సిడర్ చేయొచ్చు, ఒకటి కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు. ఓకే, ఏ ఈవెంట్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది మనం ఇది గ్రీడీగా ఆలోచించగలుగుతామా? గ్రీడీగా ఆలోచించలేం, ఎందుకంటే లెట్సే ఇప్పుడు ఇక్కడ వాల్యూ మనం తీసుకున్నాం అనుకోండి, ఇది చిన్నది, బట్ ఇది తీసుకోకుండా ఓకే ఇది ఎట్లయినా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 5 వచ్చింది అనుకోండి. ఓకే, బట్ ఈ 5 తీసుకోకుండా ఇక్కడ మనకి పెద్ద వాల్యూ ఉందేమో 100. ఓకే, సో ఈ 5 తీసుకోకపోవడం బెటర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద వాల్యూ ఉంది కాబట్టి ఈ ఈ దీన్ని తీసుకోకుండా ఈ ఈవెంట్ అటెండ్ చేయడం బెటర్ అవుతుంది. ఓకే, బట్ ఈ ఈవెంట్ అటెండ్ చేయకపోవడం బెటర్ ఏమో, ఎందుకంటే ఇక్కడ ఇంకో పెద్ద వాల్యూ 1000 ఉందేమో, అప్పుడు ఈ 5 ఇంకా 1000 తీసుకోవడం బెటర్ అవుతుంది ఇక. ఓకే, సో సారీ అప్పుడు 100 ఇంకా ఈ 1000 తీసుకోవడం బెటర్ అవుతుంది ఇక. ఓకే, లేకపోతే ఇక్కడ ఇంకొక 1 lakh ఉందేమో, సో అట్లాంటప్పుడు ఈ 5 తీసుకోవడం, ఈ 1 lakh తీసుకోవడం బెటర్ అవుతుంది కదా. ఓకే, సో ఇట్లాంటి కేసెస్ చాలా పాసిబుల్ అవుతాయి. ఓకే, సో దీన్ని మనం గ్రీడీగా ఆలోచించగలుగుతామా అంటే గ్రీడీగా ఆలోచించలేం. సో గ్రీడీ కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటి, డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం, సింపుల్. ఓకే, అండ్ వాడు ఇచ్చిన కన్స్ట్రెంట్స్లో కూడా మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్లో ఇది ఒక మార్క్ అనమాట. కన్స్ట్రెంట్స్ ఎప్పుడైతే ఇట్లా ఇచ్చిండో k ఇంటూ ఈవెంట్స్ డాట్ లెంత్ షుడ్ బి లెస్ దాన్ 10^6 అని. ఓకే, సో అక్కడ లెంత్ తక్కువైపోయింది. ఓకే, లెంత్ తక్కువైంది అండ్ k అవి రెండు మల్టిప్లై చేస్తే 10^6 వరకు వెళ్తున్నాయి, ఇండివిజువల్ 10^6 వరకు వెళ్ళట్లేదు. ఓకే, సో కన్స్ట్రెంట్స్ అనేది చాలా లోలో ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి దీనికి n ఇంటూ k కాంప్లెక్సిటీ వర్కౌట్ అవుతుందని వాడు ఆల్రెడీ హింట్ ఇచ్చిండు. ఓకే, ఇట్లాంటి కాంప్లెక్సిటీస్ వర్కౌట్ అవుతున్నాయి అంటే గుడ్ ఛాన్స్ అది డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనమాట. ఓకే, సో చూద్దాం అసలు దీంట్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ అసలు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందో. సో యూజువలీ మనం ఏం చేయగలుగుతాం, సింపుల్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఏంటి, మనం ఏదన్నా ఈవెంట్కి వస్తే దాన్ని తీసుకొని ముందుకెళ్తాం, లేకపోతే దాన్ని తీసుకోకుండా ముందుకెళ్తాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అదే చేయబోతున్నాం. మన దగ్గర మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ మల్టిపుల్ ఈవెంట్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, x1 x2 x3 ఓకే ఏవో వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఓకే లెట్స్ సే మనం ఈ స్టేజ్కి వచ్చినాం. ఓకే, ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండు ఆప్షన్స్ ఏంటి, ఒకటి
టేక్ ఈవెంట్, ఓకే, ఆ ఈవెంట్ని అటెండ్ చేయి, లేకపోతే డోంట్ టేక్, ఓకే, నాట్ టేక్. ఓకే, ఈ 2 ఆప్షన్స్, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 2 డిసిజన్ తీసుకోగలుగుతాం. ఏంటి అవి? ఒకటి, ఈవెంట్ని కన్సిడర్ చేయి. ఒకవేళ ఈ ఈవెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఈ ఈవెంట్ని మనం కన్సిడర్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్స్ ఏం తీసుకోగలుగుతాం? ఇది తీసుకోగలుగుతామా? ఇది తీసుకోలేం. ఓకే, ఈ ఈవెంట్ మనకి ఆప్షన్స్లో నుంచి ఎరేజ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఈవెంట్స్ మనం ఐదర్ ఇది తీసుకోగలుగుతాం, ఇది తీసుకోగలుగుతాం, లేకపోతే ఇది తీసుకోగలుగుతాం. ఓకే, సో ఒకసారి ఏదైనా ఈవెంట్ తీసుకుంటే దాని ఎండ్ డేట్ తర్వాత పాయింట్ నుంచి మనం ఈవెంట్స్ని తీసుకోగలుగుతాం. ఓకే, అది వన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ కాదు, లైక్ అది ఒక రూల్. ఓన్లీ టేక్ ఈవెంట్స్ ఆఫ్టర్ ద కరెంట్ డేట్స్ ఎండ్ డేట్. ఓకే, ఓకే, ఒకవేళ మనం ఈ ఈవెంట్ తీసుకుంటే దాని ఎండ్ డేట్ తర్వాత వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి కదా, దాని ఎండ్ డేట్ తర్వాత అంటే ఈ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన ఈవెంట్స్లో నుంచి మనం తీసుకోగలుగుతాం. ఇది టేక్ ఈవెంట్ కేస్. అండ్ నాట్ టేక్ ఈవెంట్ కేస్లో మనం ఇది తీసుకోలేదు. సో ఇది తీసుకోలేదంటే మనం ఇమీడియట్ నెక్స్ట్ దాంట్లో నుంచే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నాట్ టేక్ అప్పుడు మనం ఈ కండిషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ టేక్ అప్పుడు మనం కేర్ఫుల్గా ఉండి మన ఏదైతే ఈ బౌండరీ ఉంటుందో, ఈ ఈవెంట్ ఎప్పుడు అయిపోతుందో దాని నెక్స్ట్ ఈవెంట్స్ నుంచే మనం తీసుకొని రావాలి. ఓకే, ఓకే, సో ఇదైతే బేసిక్ ఐడియా. బట్ మనకి ఈవెంట్స్ ఇట్లా మంచిగా డయాగ్రామ్ లాగా ఇచ్చిందా అంటే అట్లా ఇవ్వలేదు. సో వాడు మనకి యారేస్ రూపంలో ఇచ్చింది కాబట్టి అసలు యారేస్ తోటి ఎట్లా డీల్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి ఈవెంట్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయి? మనకి ఈవెంట్స్ ఈ ఫార్మాట్లో ఉంటాయి కదా. స్టార్ట్ డేట్, లెట్స్ సే 1, 2కి ఒక ఈవెంట్ ఉంది, దీని వాల్యూ సమ్ 5 అనుకుందాం. 2, 3కి ఒక ఈవెంట్ ఉంది, దీని వాల్యూ కూడా 5 అనుకుందాం. 2, 4కి ఒక ఈవెంట్ ఉంది, వాల్యూ 2. 2, 3కి ఇంకోటి ఉంది అనుకుందాం, దీని వాల్యూ 6 అనుకుందాం. ఓకే, సో ర్యాండమ్గా ఈవెంట్స్ రాస్తున్నాను అంతే. అండ్ 1కి 3కి 10 ఒకటి ఉంది అనుకుందాం, అండ్ 4కి 5కి 6 ఉంది అనుకుందాం. ఓకే, సో ఇట్లా 6 ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఇవి ర్యాండమ్గా రాసిన. సో మనం వీటిని ఏం చేస్తామంటే, మన డైనమిక్ ప్రోగ్రామింగ్ ఐడియాలో ఎట్లుంది, ఫస్ట్ ఒక ఈవెంట్ తీసుకుంటాం, నెక్స్ట్ దాని ఈవెంట్కి వెళ్తాం కదా. ఒకవేళ తీసుకుంటే దాని ఎండ్ డేట్ తర్వాత ఏదైతే క్లోజెస్ట్ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఆ పాయింట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అది తీసుకోవచ్చు లేదా అది కూడా తీసుకోకపోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ని సార్ట్ చేయాలి కదా. ఓకే, ఈవెంట్స్ని సార్ట్ చేస్తేనే మనం ఇది తీసుకొని దాని క్లోజెస్ట్ దానికి జంప్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఇది తీసుకోకపోతే దాని ఇమీడియట్ నెక్స్ట్ దాని నుంచి మనం ఆ ఈవెంట్ని తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఐడియా ఏమిస్తుంది మనకి, ఈ హింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెంట్స్ని సార్ట్ చేయాలి. ఓకే, సో ఈవెంట్స్ని దేనితో సార్ట్ చేస్తాం? ఎండ్ డేట్ తోట, స్టార్ట్ డేట్ తోట అంటే స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేస్తాం. ఎందుకు మనం ఈవెంట్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఈవెంట్ మనం కన్సిడర్ చేసినాం. ఓకే, ఈవెంట్ని మనం కన్సిడర్ చేస్తే మనం ఒకవేళ ఎండ్ డేట్ తోటి సార్ట్ చేస్తే ఏమవుతుంది? ఎండ్ డేట్ తోటి సార్ట్ చేయకపోయినా లైక్ మనం ఇప్పుడు దీని సార్ట్ డేట్ 1 ఉందనుకోండి. ఓకే, సో ఇది 1 అయినప్పుడు మనకి ఇంకొక ఈవెంట్ ఉందేమో ఇక్కడ. ఓకే, 1 తోటే స్టార్ట్ అయిన ఈవెంట్ ఇంకోటి ఇట్లుందేమో. ఓకే, 1లో ఒకటి ఉంది అండ్ ఇది కూడా 1లోనే స్టార్ట్ అయింది. బట్ మనకి 1లోదే వద్దు. ఓకే, మనం డైరెక్ట్ దీంట్లోకి జంప్ చేయాలి. సో మనం స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేసుకుంటే మనం దీన్ని స్కిప్ చేయగలుగుతాం. ఓకే, ఆ స్కిప్ ఎట్లా చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం. బట్ స్టార్ట్ డేట్ తోటి ఎప్పుడైనా సార్ట్ చేయాలి. ఓకే, ఓకే, స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేస్తే అది ఇమీడియట్ నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తాం మనం ఆబ్వియస్లీ. ఓకే, సో ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈవెంట్స్ని స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, 1 ఉంది. ఓకే, 1, 2, 5, నెక్స్ట్ 1, 3, 10. ఓకే, అండ్ ఈ ఎండ్ డేట్స్ని నేను పట్టించుకోవట్లేదు. ఓకే, ఎండ్ డేట్స్ని అది ఏ ఆర్డర్లో వస్తే నేను అదే ఆర్డర్లో పెడుతున్నా. ఓకే,
నెక్స్ట్ 2 తోటి 2 తోటి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఉండింది. నెక్స్ట్ వచ్చేసి 2 4 2, నెక్స్ట్ 2 4 2 3 6, ఓకే, అండ్ 4 5 6. ఓకే, ఇది సార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఎట్లా డైనమిక్ ప్రోగ్రామింగ్ చేస్తాం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మన రికర్షన్ ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇది తీసుకోగలుగుతామా లేదా. ఓకే, సో ఇది తీసుకుంటే ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 వాల్యూ అయితే వస్తుంది. ఓకే, దీనిలో ఉన్న వాల్యూ 5, బట్ మనకు స్టార్ట్ డేట్ అనేది 1 ఉంది అండ్ ఎండ్ డేట్ అనేది 2 ఉంది. సో ఎండ్ డేట్ 2 ఉన్నప్పుడు మనం 2 తోటి స్టార్ట్ అయిన ఈవెంట్స్ నెక్స్ట్ తీసుకోలేం. సో ఇది తీసుకుంటే మనకి ఇదంతా పోద్ది. ఫస్ట్ ఈ 1 కూడా రాదు ఆబ్వియస్లీ. ఈ 1 2 ఇక్కడ వరకు ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూస్ ఈ ఈవెంట్స్ ఏవి మనం అటెండ్ చేయలేం. డైరెక్ట్ ఒకవేళ ఇది తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి జంప్ చేయాలి. ఓకే, సో ఈ పాయింట్కి వచ్చేటట్టు మనం నెక్స్ట్ మళ్ళీ దీనికి టేక్ నాట్ టేక్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఈవెంట్ తీసుకుంటే మనం అది చేయగలుగుతున్నాం అండ్ ఫస్ట్ ఈవెంట్ ఒకవేళ తీసుకోకపోతే ఇప్పుడు ఏంటి. ఓకే, ఇదే పాయింట్కి వచ్చినాం, మనం తీసుకుంటే ఇటు జంప్ చేస్తాం అనుకున్నాం, బట్ తీసుకోకపోతే ఇమీడియట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, ఎందుకంటే ఇది తీసుకోలేదు అండ్ ఈ ఈవెంట్ వల్ల మన టైం అనేది ఏం డిస్టర్బెన్స్ కాలేదు. సో మనం ఇమీడియట్ నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ మనం టేక్ నాట్ టేక్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాసెస్ దీనికి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫంక్షన్ ఐలో ఉంటుంది. ఓకే, ఐలో ఉన్నప్పుడు ఒకవేళ తీసుకుంటే ఫైండ్ అవుట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం, ఫైండ్ అవుట్ క్లోజెస్ట్ పాయింట్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ కరెంట్ ఈవెంట్. ఓకే, ఫైండ్ అవుట్ క్లోజెస్ట్ ఈవెంట్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ కరెంట్ ఈవెంట్. ఓకే, ఇది టేక్ కేస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాట్ టేక్ కేస్, సింప్లీ మూవ్ ఫార్వర్డ్. జస్ట్ i+1కి చూస్తే అయిపోతుంది. ఓకే, జస్ట్ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. సో మన రికర్సివ్ ఫంక్షన్కి ఇచ్చే పారామీటర్స్ ఎట్లుంటాయి, సో మనం డీపీ అనుకుంటున్నాం కదా. సో డీపీలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇండెక్స్ అయితే ఇస్తాం అండ్ ఇక్కడ ఇంకో వాల్యూ టేకెన్ ఇద్దాం. ఓకే, ఈ టేకెన్ ఏంటంటే మనం ఇది మన అరే కదా, ఇక్కడ ఉందనుకోండి అవి. ఓకే, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్టేట్ తోటి మనం ఏమడుగుతున్నామంటే ఈ పాయింట్ నుంచి ముందు, ఓకే, జస్ట్ బిఫోర్ వరకు నేను ఈ టేకెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అటెండ్ చేసిన, ఈ పాయింట్లో నుంచి నేను ఇంకా ఎంత మ్యాక్సిమం వాల్యూ తీసుకొని రాగలుగుతా అని అడుగుతున్నాం. ఓకే, బేసికలీ మనం సో మన ఫంక్షన్ ఎట్లుంటుంది, మన ఫంక్షన్కి మనం ఐ ఇండెక్స్ ఇస్తే అండ్ టేకెన్ ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ మనం అటెండ్ చేసినాం అన్న డేటా ఇస్తే, సో అదేం చేస్తుంది, ఒకవేళ మనం ఈవెంట్ తీసుకుంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈవెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్సర్లోకి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కరెంట్ ఈవెంట్ వాల్యూ ఉంటుంది కదా, కరెంట్ ఈవెంట్ వాల్యూ ఇది యాడ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ దాని క్లోజెస్ట్ ఈవెంట్ దొరుకుతుంది కదా, ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత దాని క్లోజెస్ట్ ఈవెంట్కి నెక్స్ట్ ఈవెంట్ అనుకుందాం. ఓకే, మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ నెక్స్ట్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఐకి కాల్ చేస్తుంది టేకెన్ +1, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఈవెంట్ని అటెండ్ చేసినాం. ఓకే, టేకెన్ +1కి కాల్ చేస్తుంది. ఓకే, ఇది టేక్ కేస్ అండ్ నాట్ టేక్ కేస్లో ఏమవుతుంది, మన ఆన్సర్ అనేది ఏం తీసుకోలేదు కాబట్టి సింపుల్గా ఫంక్షన్ ఆఫ్ i+1కి
టేకెన్ కూడా ఏమి ఇంక్రిమెంట్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ ఈవెంట్ మనం తీసుకోలేదు కాబట్టి. ఓకే, సో ఇది మన ట్రాన్సిషన్స్ అయితే. ఓకే, డిపి ఆఫ్ ఐ డిపి ఆఫ్ టేకెన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమమ్ ఆఫ్, అండ్ మనం ఏం తీసుకోవాలి, మనం మ్యాక్సిమైజ్ చేయాలి కదా సమ్. సో ఈ రెండు ఆప్షన్స్లో మనం మ్యాక్సిమం తీసుకుంటాం. సో మ్యాక్సిమం ఆఫ్ డిపి ఆఫ్ నెక్స్ట్ అనుకుందాం, నెక్స్ట్ ఐ టేకెన్ ప్లస్ 1. ఓకే, సో దీని వాల్యూ అండ్ ఐ ప్లస్ 1 అండ్ టేకెన్. ఓకే ఓకే, సో ఇది మన ట్రాన్సిషన్ అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పటి వరకు సింపుల్ ఉంది. ఐ ప్లస్ 1 ఆల్రెడీ మనకి లైక్ సింపుల్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ చేస్తే వస్తుంది. బట్ ఈ నెక్స్ట్ ఐ ఎట్లా వస్తుంది? ఓకే, మనం ఏం చేస్తాం, క్లోజెస్ట్ ఈవెంట్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఎండ్ డేట్ ఆఫ్ ద కరెంట్ ఈవెంట్. ఓకే, ఆ క్లోజెస్ట్ ఈవెంట్ ఎట్లా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు గుర్తుంటే, ఓకే, సో ఇంతకుముందు మనం యాక్చువల్గా ఈవెంట్స్ని సార్ట్ చేసినాం. ఓకే, ఈ సార్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది. ఓకే, సో ఈవెంట్ సార్ట్ చేయడానికి అంటే అదే రీజన్, మెయిన్ రీజన్ అయితే ఇదే. ఓకే, సో ఈ ఈవెంట్స్ని మనం సార్ట్ చేసినాం. సో ఈ సార్ట్ చేయడం వల్ల ఏం జరిగింది, మనం ఈ అరే మీద బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఓకే ఓకే, బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేస్తాం? ఓకే, మనం ఈ టేక్ కండిషన్, ఓకే, టేక్ కేస్ తీసుకున్నప్పుడు మనం ఆ ఫంక్షన్ కాల్లో మనకు ఆల్రెడీ దాని ఎండ్ డేట్ వస్తుంది. మనం ఐ అనే ఇండెక్స్లో ఉన్నాం, అండ్ ఐ ఇండెక్స్లో ఉన్న ఈవెంట్ యొక్క ఎండ్ డేట్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, ఎందుకంటే ఆ ఇండెక్స్లో ఉన్నాం. ఓకే, దానికి నెక్స్ట్ క్లోజెస్ట్ రావాలంటే మనం సింపుల్ బైనరీ సెర్చ్ చేస్తాం. సో దీన్ని అప్పర్ బౌండ్ అంటారు. సో లెట్సే మన అరే ఇట్లుంది అనుకోండి, 3 4 4 5 6 6 7 8. ఓకే, మన అరే ఇట్లుంది, అండ్ మన కరెంట్ ఎండ్ డేట్ 4 ఉంది అనుకోండి. సో మనం ఈ అరే మీద బైనరీ సెర్చ్ చేసి అప్పర్ బౌండ్ 5 చేస్తే మనకి 5 వస్తుంది. ఓకే, సో ఈ బైనరీ సెర్చ్ కూడా సింపులే. ఎట్లా చేస్తాం, వైల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మనకి అరే ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దాన్ మనకు కావాల్సిన వాల్యూ ఉందనుకో. ఓకే, మనం జస్ట్ గ్రేటర్ దాన్ వాల్యూ కావాలి కదా. ఓకే, గ్రేటర్ దాన్ అవర్ వాల్యూ అనుకుందాం. అప్పుడు మన ఆన్సర్ అనేది ఎం ఇండెక్స్లో ఉంది, అండ్ దీనికన్నా బెటర్ డ్రై రన్ చేయడం బెటర్. ఓకే ఓకే, ఫస్ట్ మన ఎల్ ఇక్కడ ఉంటుంది, ఆర్ ఇక్కడ ఉంటుంది. మన దీనికి నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అసలు ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇక్కడ 4 4 4 4 5 5 5 6 ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం మన మిడ్ ఏం వస్తుంది, మన మిడ్ 4 వచ్చింది అనుకుందాం. ఓకే, మన మిడ్ 4 ఇక్కడ వస్తుంది, అండ్ ఇది గ్రేటర్ దాన్ 4 అంటే ఇది గ్రేటర్ దాన్ 4 కాదు, కాబట్టి ఇంకొంచెం రైట్ సైడ్ ఎత్తుకాలి మనం. కాబట్టి మన ఎల్ని ముందుకు జరుపుకుంటాం, అండ్ ఇప్పుడు మన మిడ్ ఏమైంది, మన మిడ్ 5 అయింది. సో ఇది గ్రేటర్ దాన్ 4 అంటే అవును ఇది గ్రేటర్ దాన్ 4, కాబట్టి ఇది మన వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. బట్ దీనికన్నా కిందికి ఇంకా ట్రై చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనం మిడ్ ఏంటి 4, సో మా గ్రేటర్ దాన్ 4 అంటే కాదు, కాబట్టి వెళ్ళి ఇక్కడికి వస్తుంది, అండ్ ఇప్పుడు మన మిడ్ ఇది అయితే ఇది గ్రేటర్ దాన్ 4, ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. సో మన క్లోజెస్ట్ పాయింట్ విచ్ ఈజ్ ఆఫ్టర్ 4 అనేది 5 ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇట్లా మనం బైనరీ సెర్చ్ చేసి క్లోజెస్ట్ పాయింట్ ఆఫ్టర్ ద ఈవెంట్ చేసుకోవచ్చు. క్లోజెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ ద క్లోజెస్ట్ ఈవెంట్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద కరెంట్ ఎండ్ డేట్. ఓకే ఓకే, అది మనం చేసుకోవచ్చు. సో సింపుల్, మన రికర్సివ్ ఫంక్షన్ ఈ స్టేట్ని చేస్తుంది, అండ్ దాంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టేక్, మనం టేక్ చేసినప్పుడు మనం నెక్స్ట్ క్లోజెస్ట్కి వెళ్ళాలి కాబట్టి దానికి ఒక బైనరీ సెర్చ్ చేస్తాం అంతే, అండ్ ఒకవేళ నాట్ టేక్ అయిందనుకో జస్ట్ ఐ ప్లస్ 1కి కాల్ చేస్తాం. ఓకే, సో సింపుల్. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్, అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఐ అండ్
టేకెన్ కదా. సో వాడు దీనికోసమే వాడు మనకి k ఇంటూ n అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు 10^6 ఇచ్చిండు. ఓకే, సో k లెస్ దెన్ ఈక్వల్ 10^6 అయితే ఇది మ్యాక్సిమం k వరకు వెళ్తుంది కదా టేకెన్ వాల్యూ, అండ్ ఈ i అనేది మ్యాక్సిమం n వరకు వెళ్తుంది. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేసి 10^6 లోపు ఉండేటట్టు ఎందుకు ఇచ్చిందంటే మనం ఇట్లా ఒక 2D DP రాయడానికి వాడు మనకి లెస్ దెన్ ఈక్వల్ టు 10^6 చేసిండు. బట్ ఇదే ఒకవేళ k ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 10^6 అండ్ n ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 10^6 సపరేట్గా ఇచ్చింది అనుకోండి. ఓకే, అవి ఇండివిజువల్గా 10^6 వరకు వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు మనం ఇది చేయలేం. ఓకే, ఎందుకంటే అప్పుడు 2D DP రాస్తే అది 10^12 వరకు వెళ్తుంది. ఓకే, సో 10^12 అని చాలా పెద్దది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, వై హీ గేవ్ ఇట్ లైక్ దట్. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్ కూడా కాదు, అదే మెయిన్ రీజన్. ఓకే, అండ్ ఓకే, మన నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏముంటాయి, మన టైం కాంప్లెక్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టేట్స్ n ఇంటూ k కదా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని అయితే క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ వీటిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనం బైనరీ సెర్చ్ చేస్తున్నాం మధ్యలో. సో మన ట్రాన్సిషన్ టైం లాగ్ n అవుతుంది. ఈచ్ స్టేట్కి మనం ఒక బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి, సో n ఇంటూ k ఇంటూ లాగ్ n. ఓకే, సో ఇది ఎట్లా రాయొచ్చు, nk log n. ఓకే, nk log n మన టైం కాంప్లెక్సిటీ, అండ్ స్పేస్ వచ్చేసి మనం ఓన్లీ మన DPRA స్టోర్ చేసుకుంటున్నాం. DPRA నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎంత, n ఇంటూ k. ఓకే, సో ఇది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇది ఈరోజు సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ అంత లైక్ కష్టమేం కాదు, బట్ మనకి ఆల్రెడీ కొంచెం డైనమిక్ ప్రోగ్రామింగ్ అయితే తెలిసి ఉండాలి ఆబ్వియస్లీ. సో డీపీలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ప్రాబ్లం అంత కష్టం కాదు, బట్ డీపీలో ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రాబ్లం చాలా కష్టం ఆబ్వియస్లీ. ఓకే, సో యా, ఇది ఈరోజు సొల్యూషన్, అండ్ దీన్ని కోడ్ చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్స్ యొక్క సైజ్ కావాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఈవెంట్స్ డాట్ సైజ్, అండ్ మన k ఆల్రెడీ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సార్ట్ చేయాలి కదా దీన్ని. సో సార్ట్ ఈవెంట్స్ డాట్ సైజ్, ఈవెంట్స్ డాట్ బిగిన్ నుంచి ఈవెంట్స్ డాట్ ఎండ్ వరకు సార్ట్ చేసేయాలి. బట్ ఈ సార్టింగ్ అనేది ఎట్లుండాలి, మనం ఫస్ట్ నెంబర్ స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ డేట్ తోటి సార్ట్ చేస్తే ఎట్లా చేయాలి, దీనికి ఒక కంపారిటర్ రాసుకుంటున్నా. ఓకే, సో A అండ్ వెక్టార్ B, మనం ఏం చేస్తాం, జస్ట్ రిటర్న్ A of 0 షుడ్ బి లెస్ దాన్ B of 0. ఓకే, ఇది మన కంపారిటర్ అండ్ సార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ టైం కావాలి మన DPRA కదా. సో ఇది వచ్చేసి 2D DP, దీని సైజ్ ఎంత ఉంటుంది, ఒక 10 అండ్ ఇంకోటి k+1. ఓకే, దీని లోపల k+1. ఓకే, అండ్ ఇవన్నీ -1 తోటి ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం ఏం రిటర్న్ చేస్తాం, రిటర్న్ గెట్ అనేది మన DP ఫంక్షన్ అనుకుందాం. సో 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం, 0 ఈవెంట్స్ తీసుకొని ఉంటాం, అండ్ మన ఈవెంట్స్ యారే ఎట్లయినా పాస్ చేస్తాం, అండ్ ఇది మన DPRA అండ్ k పాస్ చేస్తాం. ఓకే, సో ఓకే, మనం 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి 0 ఈవెంట్స్ తీసుకుంటే ఇప్పటి వరకు మన మ్యాక్సిమం ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది మనం ఆ ఫంక్షన్ అడుగుతున్నాం. ఓకే, సో ఇక్కడ మన ఇంట్ గెట్, సో దీనికి ఇండెక్స్ వస్తుంది, టేకెన్ కౌంట్ వస్తుంది, అండ్ ఈవెంట్స్ అనేది వెక్టార్ ఆఫ్ వెక్టార్ ఈవెంట్స్, అండ్ DP కూడా వెక్టార్ ఆఫ్ వెక్టార్, అండ్ ఇది జస్ట్ ఇంట్. ఓకే, సో ఫస్ట్ మన బేస్ కండిషన్ ఏమవుతుంది, ఒకవేళ ఈజ్ ఈక్వల్స్ టు n అయినా, ఓకే, మనం లాస్ట్ ఇండెక్స్ దాటిపోయి బయటకు వెళ్ళిపోయినా, లేకపోతే మనం తీసుకున్న కౌంట్ అనేది ఆల్రెడీ కేకి రీచ్ అయినా. ఓకే, ఈ రెండు కేసెస్లో
టేకెన్ ఈక్వల్స్ టు కే అయినా ఏం చేస్తాం, రిటర్న్ 0 చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు మన రికర్జన్ ఆపేసి వెనుకకి వెళ్ళిపోతాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, మనం ఇది కూడా రాయాలి కదా. సో డిపి ఆఫ్ ఐ అండ్ డిపి ఆఫ్ టేకెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 రిటర్న్ డిపి ఆఫ్ ఐ డిపి ఆఫ్ టేకెన్. ఓకే, అది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం టేక్ కేసు రాద్దాం. ఓకే, సో టేక్లో ఏం చేస్తాం, టేక్లో బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో మనం int l ఈక్వల్స్ టు 0 అండ్ r ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఓకే, n మనం డిక్లేర్ చేసుకోలేదు. int n ఈక్వల్స్ టు ఈవెంట్స్ డాట్ సైజ్. ఓకే, ఓకే, lr వచ్చింది అండ్ వైల్ l ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు r. ఓకే, int m ఈజ్ ఈక్వల్స్ టు l ప్లస్ r బై 2. ఓకే, సో ఇప్పుడు మనం ఓకే m మిడ్ వచ్చింది అండ్ ఈవెంట్స్ ఇఫ్లో ఈవెంట్స్ ఆఫ్ m ఆఫ్ 0. ఓకే, దాని స్టార్ట్ డేట్ అనేది గ్రేటర్ దాన్ ద కరెంట్ ఎండ్ డేట్. ఓకే, సో కరెంట్ ఎండ్ డేట్ ఇక్కడ తీసుకుందాం వాల్యూ. సో ఇంట్ కరెంట్ ఎండ్ అనుకుందాం. కరెంట్ ఎండ్ ఏంటి, కరెంట్ ఎండ్ ఈవెంట్స్ ఆఫ్ ఐ ఆఫ్ 1 కదా. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అదే కరెంట్. ఓకే, సో కరెంట్ ఎండ్ అయితే ఇది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్ కాబట్టి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు m అని పెట్టుకుందాం. ఓకే, అండ్ మనం ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్కి ట్రై చేయొచ్చు. సో r ఈజ్ ఈక్వల్స్ టు m-1 ఎల్స్ l ఈజ్ ఈక్వల్స్ టు m+1. ఓకే, సో ఇనీషియల్గా మన నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, ఇనీషియల్గా మన నెక్స్ట్ చాలా దూరం ఉంది అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈక్వల్స్ టు n ఉందనుకున్నాం. ఓకే, సో అది మనం దొరికితే కొంచెం దగ్గరది వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏంటి, మనం దీనికి ఆన్సర్ కూడా చేసుకోవాలి. సో వెయిట్, ఆన్సర్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఆన్సర్ అనేది ఓవరాల్ ఆన్సర్ ఈ ఫంక్షన్ మొత్తానికి. ఓకే, సో ఇఫ్ ఆన్సర్ ఈస్ లెస్ దాన్ ఆన్సర్ కాదు, నెక్స్ట్ ఈస్. ఓకే, మనకి ఒక క్లోజెస్ట్ పాయింట్ దొరికింది. ఓకే, అది ఉంది, ఆ క్లోజెస్ట్ పాయింట్ దొరికింది. ప్లస్ మనం ఇంకోటి కూడా మేక్ షూర్ చేయాలి, ఏంటి, మన టేకెన్ కౌంట్ అనేది లెస్ దాన్ కే ఉండాలి. ఓకే, టేకెన్ కౌంట్ లెస్ దాన్ కే ఉంటేనే కదా మనం తీసుకునేది. బట్ ఆ కండిషన్ అవసరమా, ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్ టు కే అయితే ఇక్కడ రిటర్న్ చేసేసినాం. సో ఆ కండిషన్ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఆన్సర్ కామా గెట్ ఆఫ్. మనం నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తున్నాం అండ్ మనం ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఒకటి టేకెన్ +1 చేసినాం అండ్ ఇంకేమున్నాయి మన పారామీటర్స్, ఈవెంట్స్ ఇచ్చినాం, డిపి ఇచ్చినాం అండ్ కే ఇచ్చినాం. ఓకే, సో ప్లస్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ఈవెంట్ని తీసుకున్నప్పుడు మనం దాని వాల్యూ యాడ్ చేయాలి. సో ఈవెంట్స్ ఆఫ్ ఐ అండ్ వాల్యూ 2లో ఉంటుంది. ఓకే, సో ఇది వన్ కేస్. అండ్ ఇంకోటి ఏంటి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్, మనం తీసుకోలేదు ఇది, సో జస్ట్ i+1కి చేస్తాం. ఓకే, i+1 టేకెన్ అంతే ఉంటుంది అండ్ ఈవెంట్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి డిపి అండ్ కే. ఓకే, సో ఈ రెండింటికి మ్యాక్స్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ డిపి ఆఫ్ ఐ టేకెన్ ఈక్వల్ టు ఆన్సర్. ఓకే, సో ఇది మన డిపి ఫంక్షన్. సో ఇది నాట్ టేక్, ఇది మొత్తం టేక్. ఓకే, సో ఇంతే మన కోడ్ రన్ చేద్దాం. ఓకే, స్టాటిక్ పెట్టాలి ఇక్కడ.
మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక అసలు నెక్స్ట్ లెస్ దాన్ ఎన్ అని మనం తీసుకోవద్దు కదా. సో ఇది ఎందుకు తీసుకోవద్దు అంటే, లెట్సే మనకి ఆన్సర్ నెక్స్ట్ అనేది ఎన్నే అయింది అనుకోండి. ఓకే, మనం దాని కండిషన్ ఆల్రెడీ ఇక్కడ రాసేసినాం కదా. అది ఒకవేళ ఎన్ అయితే అక్కడ నుంచి నెక్స్ట్కి వెళ్ళి రిటర్న్ 0 అవుతుంది ఎట్లయినా. ఓకే, బట్ ఒకవేళ నెక్స్ట్ ఎన్ కాకపోతే మనం తీసుకోవచ్చు, ఆ కరెంట్ ఈవెంట్ని తీసుకోవచ్చు అండ్ అప్పుడు ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో ఆ కండిషన్ అవసరం లేదు బేసికలీ. సో ఆ కండిషన్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మనం నెక్స్ట్ ఎన్ కాకపోతే నెక్స్ట్ ఒకవేళ ఎన్ అయితే మనం కరెంట్ దాన్ని తీసుకోవట్లేదు. ఓకే, అది ఇఫ్లో పెట్టేసరికి అది ప్రాబ్లం అయింది. సో ఇది మన యాక్సెప్ట్ శాంపుల్ కేస్ పాస్ అయిపోయింది. ఓకే, అండ్ సబ్మిట్ చేద్దాం. అండ్ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీంట్లో ఉన్న మెయిన్ ఐడియాస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డీపీ ప్రాబ్లం అని రికగ్నైజ్ చేయాలి. అండ్ మనం డీపీ ప్రాబ్లం అని రికగ్నైజ్ చేసిన తర్వాత మనం దాంట్లో నెక్స్ట్ ఈవెంట్కి జంప్ చేయడానికి మనం సింపుల్ ఒక ఫర్ లూప్ వాడకుండా మనం అక్కడ ఒక బైనరీ సెర్చ్ చేయాలి. ఓకే, బట్ ఫర్ లూప్ వాడితే మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది, ఎందుకంటే మన ట్రాన్సిషన్ టైం అనేది ఎన్ అవుతుంది కదా. సో లెట్స్ సే మనం అక్కడ బైనరీ సెర్చ్ చేయకుండా సింపుల్గా లీనియర్ సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ అనేది ఎన్ ఇంటూ కే ఇంటూ ఎన్ అవుతుంది. సో అది ఎన్ స్క్వేర్ కే అవుతుంది. సో ఇది టీఎల్ఈ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే చిన్న వాల్యూస్కి ఇవ్వదు, బట్ పెద్ద వాల్యూస్కి మోస్ట్లీ టీఎల్ఈ ఇస్తుంది. సో ఇది ఒక ఆప్టిమైజేషన్ దాని గురించి. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఈ సొల్యూషన్లో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఛానల్ని షేర్ చేయండి. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.